సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించి 21వ లెసన్ దైవ సంబంధ భక్తి మార్గాలు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసేయండి. దీనివల్ల నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికంటే ముందు ఏంటంటే డిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ క్లాస్ వైజ్ మన ఛానల్లో అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడతాయి. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి మీరు. అండ్ ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే దైవ సంబంధ భక్తి మార్గాలు. మన దేశంలో వచ్చేసరికి ఏంటంటే అనేక మార్పులు అనేవి జరుగుతూ వస్తూ ఉండేవి. సో ఈ దైవ సంబంధాన్ని అంటే దేవుడికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయంటే, కొంతమంది దైవారాధనలో భాగంగా ఏంటంటే పూజలు భజనలు పాడడం ఇలాంటివి చేస్తూ ఉండేవారు. కొంతమంది ఏంటంటే భక్తితో ఊగిపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఏంటంటే కొంతమంది మనసులో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా పూజించేది దేవుడినైనా వారి యొక్క ఆరాధన విధానాలు అనేవి వేరువేరుగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క భక్తి మార్గంలో చాలామంది ఒక దేవుణ్ణి కొలవడం, ఇంకొక దేవుణ్ణి గొప్ప అనుకోవడం, వీళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ అనేవి రావడం, ఎవరైతే అంటరాని కులాల వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఆలయాల్లో ప్రవేశం అనేది కల్పించకపోవడం, వీటన్నింటి మధ్య భక్తి యొక్క భావనలు అనేవి ఏ విధంగా వ్యాపించాయి, ఎవరెవరు వ్యాపించారు అనే దానికైతే మనం ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ చూస్తే దేవతారాధనలో భాగంగా ఉండేవి ఏవి అంటే పూజాది కర్మలు చేయడం. పూజాది కర్మలు చేయడం అంటే పూజలు కానీ ఇలాంటివి చేయడం, భజన గీతాలను, కీర్తనలను, కవ్వాలీలను పాడడం. సో ఇక్కడ కవ్వాలీలు అంటే ఏంటంటే ఇవి ముస్లిం సూఫీ గురువులకి సంబంధించినవి. అవి కవ్వాలీలు అంటూ ఉంటారు. 8వ శతాబ్దం నుంచి రూపొందిన వివిధ రకాల భక్తి సూఫీ ఉద్యమాల వారసత్వంగా వేటిని చెప్పవచ్చు అంటే ఈ భక్తి భావన లేదా దేవుని మీద ప్రేమ అనేవి చెప్పవచ్చు. అంటే అప్పుడు ఆ యొక్క ఉద్యమాలకి ఫలితంగా ఈరోజు ఇంత భక్తి భావన కానీ దేవునిపైన ప్రేమ కానీ ఏర్పడిందని అయితే ఇక్కడ దీని ఉద్దేశం. విష్ణువు యొక్క భక్తులను ఏమంటారు అంటే ఆల్వార్లు అంటారు. శివుని యొక్క భక్తులను ఏమంటారంటే నయనార్లు. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క పేర్లతో పిలువబడుతూ ఉంటారు. అత్యంత ప్రభావవంతమైన భారతీయ తత్వవేత్తల్లో ఒకరు ఎవరు అంటే శంకరాచార్యులు. ఇతన్ని మనం భక్తి ఉద్యమ స్థాపకుల కింద శంకరాచార్యులు గారిని అయితే చెప్పుకుంటూ ఉంటాం. అయితే శంకరాచార్యులు ఎక్కడ ఏ శతాబ్దంలో జన్మించారు అంటే కేరళలో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అయితే జన్మించారు. అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు ఎవరు అంటే శంకరాచార్యులు. మనకి ఈ సిద్ధాంతాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అద్వైతం కానీ విశిష్ట అద్వైతం కానీ సో ద్వైతం ఇలా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి మాత్రమే నేను ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు ఎవరు అంటే శంకరాచార్యులు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని, అదే పరమ సత్యం అని ప్రవచించిన వారు శంకరాచార్యులు. ఇక్కడ మనకి ఈ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అని కూడా కొన్ని ఉంటాయండి. అంటే వాళ్ళు ఎలాంటి సిద్ధాంతాన్ని బోధించారు, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అనేవి ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. సో జీవాత్మ పరమాత్మ అనగానే మనకి శంకరాచార్యులు అనే ఒక కీవర్డ్ అయితే గుర్తు రావాలి. రామానుజులు ఏ శతాబ్దంలో ఎక్కడ జన్మించారు అంటే 11వ శతాబ్దం దక్షిణ దేశంలో జన్మించిన ఒక వ్యక్తి ఎవరు అంటే రామానుజులు. వీళ్ళందరూ ఏంటంటే భక్తిని ప్రచారం చేసిన వాళ్ళందరూ అన్నమాట. సో వీళ్ళందరూ సపోజ్ ఇప్పుడు మనకి శంకరాచార్యులు కనుక చూసుకుంటే అతను ఏంటంటే బ్రహ్మం గురించి చెప్పడం కానీ లేదంటే అతను ఒక రకమైన భక్తిని బయట వాళ్ళకి చెప్తూ ఉండేవారు. సో ఇక్కడ రామానుజాచార్యుల గారికి వచ్చేసరికి విష్ణువు పైన ఎక్కువ భక్తి అనేది వ్యాపింపచేస్తూ ఉండేవారు. సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవునికి సంబంధించి భక్తి భావనలు అనేవి ప్రజల్లో వ్యాపింపచేస్తూ ఉండేవారు అన్నమాట. అలాంటి ఒకరు శంకరాచార్యులు అయితే ఇక్కడ మనకి రామానుజాచార్యులు. ఇతను 11వ శతాబ్దంలో దక్షిణ దేశంలో జన్మించారు. రామానుజులపై ఎవరి ప్రభావం పడింది అంటే ఆల్వార్లు. ఆల్వార్లు అంటే ఎవరు? విష్ణువు యొక్క భక్తుల్ని ఆల్వార్లు అని చెప్పుకున్నాం కదా.
సో అతని యొక్క ఎఫెక్ట్ అనేది ఇతని పైన పడ్డం అనేది జరిగిందట. ముక్తికి విష్ణువు మీద గాఢమైన భక్తి ఉత్తమ సాధనమని ఎవరు విశ్వసించారు అంటే రామానుజాచార్యులు గారు విశ్వసించారు. నిమ్న కులాల వారికి ఆలయ అర్చనలలో స్థానం కల్పించిన వారు ఎవరు అంటే రామానుజులు. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నిమ్న కులాల వారికి ఆలయ అర్చన కల్పించిన వారు ఎవరు అంటే రామానుజులు. అయితే నిమ్న కులాల వారి గురించి ఈ మొట్టమొదటగా పోరాడిన వారు అంటే ఈ భక్తికి సంబంధించి పోరాడిన వారు ఎవరు అంటే అన్నమయ్య గారు. ఆలయ అర్చన కల్పించిన వారు ఎవరు అంటే రామానుజులు. రామానుజులు ప్రవచించిన సిద్ధాంతం ఏంటంటే విశిష్టాద్వైతం. సో ఇక్కడ అద్వైతాన్ని శంకరాచార్యులు గారు రచించారు కాబట్టి అది మీరు ఫస్ట్ లెటర్స్ తీసుకొని ఆశ కింద గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రావి రామానుజాచార్యులు విశిష్టాద్వైతం. సో రావి ఆశ రావి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే జీవాత్మ పరమాత్మలో కలిసిన దానికి ఒక విశిష్టత ఉంటుంది అని ఏ సిద్ధాంతం చెబుతుంది అంటే విశిష్టాద్వైత సిద్ధాంతం అనేది చెప్తుంది. అయితే మనకి ఉత్తర భారతదేశంలో నూతన భక్తి ఉద్యమ ఆవిర్భావానికి ప్రేరణ ఇచ్చిన సిద్ధాంతం ఏది అన్నా కూడా మనకి విశిష్టాద్వైతమే. అయితే మనం భక్తి ఉద్యమ స్థాపకులు అని శంకరాచార్యులు గారిని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చెప్పే బిట్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో లేదు, క్యాజువల్గా చెప్తున్నాను. భక్తి ఉద్యమ స్థాపకులు శంకరాచార్యులు అయితే భక్తి ఉద్యమానికి అసలైన స్థాపకులు అంటే ఎవరి కింద చెప్పుకుంటామంటే ఈ రామానుజుల కిందకి చెప్పుకుంటాం. వీరశైవ ఉద్యమానికి ఆరంభకులు ఎవరు అంటే బసవన్న, అల్లమ ప్రభు, అక్క మహాదేవి. వీళ్ళు ముగ్గురు కూడా వీరశైవ ఉద్యమానికి ప్రారంభకుల కింద చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు మొదలైందంటే 12వ శతాబ్ద కాలంలో కర్ణాటక ప్రాంతంలో ఈ వీరశైవ ఉద్యమం అనేది అయితే స్టార్ట్ అయింది. కులాన్ని, స్త్రీల పట్ల వివక్షను గురించి శాస్త్రాలలో ఉన్న భావనలను, అన్ని రకాల క్రతువులు, విగ్రహారాధనను వ్యతిరేకించిన వారు ఎవరు అంటే వీరశైవులు. సో ఇక్కడ కొంతమంది ఏంటంటే విగ్రహ ఆరాధన అనేది ప్రోత్సహిస్తూ ఉండేవారు, కొంతమంది ఈ విగ్రహ ఆరాధన అనేది వ్యతిరేకిస్తూ ఉండేవారు. అందులో మనకి విగ్రహారాధనని వ్యతిరేకించిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో వీరశైవుల్లో వాళ్ళు కూడా కొంతమంది. అలాగే ఏ శతాబ్దాల మధ్యకాలంలో మహారాష్ట్రలో భక్త కవులు వర్ధిల్లారు అంటే 13 నుండి 17 శతాబ్దాల మధ్యకాలంలో భక్త కవులు అనేవాళ్ళు వర్ధిల్లారు. మహారాష్ట్ర భక్త సాధువులు ఏ భాషలో పాటలు రాసేవారు అంటే మరాఠీ భాషలో రాస్తూ ఉండేవారు. అయితే వీళ్ళు మరాఠీ భాషలో రాయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే భాష కాబట్టి ప్రజలు సులభంగా వాటికి ఎక్కువగా పాటలకి ఎక్కువగా ప్రభావితులు అవుతూ ఉండేవారు. మహారాష్ట్ర భక్త కవుల్లో ముఖ్యులు ఎవరు అంటే జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారాం, చోకామేలుడి కుటుంబం. సో చోకామేలుడి కుటుంబం. ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే ఎవరైతే వీరశైవ ఉద్యమాన్ని ప్రారంభించిన బసవేశ్వరులు ఉన్నారో అతను చెప్పిన కొన్ని మాటలు. మన లెక్క కనుక బాగోకపోయిందనుకో ఇందులో ఒక 4 లైన్స్ ఇచ్చి అవి ఎవరు చెప్పారని కూడా మనకి చెప్పొచ్చు. సో అందుకని మనం ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మనం చదువుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ధనవంతులు శివునికి గుడి కడతారు, పేదవాడిని నేనేం చేస్తాను, నా కాళ్ళు స్తంభాలు, నా దేహం దేవాలయం, శిరస్సు ఆలయపు బంగారు శిఖరం, విను ఓ నదీ సంగమ దేవ, కూలిపోతాయి ఆలయాలు, నిలిచి ఉంటాయి జంగమాలు ఎప్పటికీ అని చెప్పింది ఎవరు అంటే బసవన్న. నెక్స్ట్ చూస్తే కర్మలను, ధర్మనిష్ట తాలూకు బాహ్య ప్రదర్శనను, పుట్టుకతోనే ఆధారపడిన సామాజిక భేదాలను ఎవరు తిరస్కరించారు అంటే ఈ మహారాష్ట్ర భక్త కవులు. ఎవరైతే ఇందాక మనం వీరశైవులను చూసాం కదా, వాళ్ళు ఎలాగైతే ఈ కర్మలు, విగ్రహారాధన ఎలా అయితే తిరస్కరించారో వీరు కూడా అదేవిధంగా ఈ సామాజికంగా ఉన్న భేదాలు అంటే సపోజ్ ఇప్పుడు ఉన్నత కులాలు కానీ నిమ్న కులాలు ఈ విధంగా ఉన్న డిఫరెన్సెస్ని కానీ, పుట్టుకతోనే కొంతమంది గొప్పవారు అనే భావనను కానీ, కర్మలు కానీ వీటన్నింటినీ కూడా
వీరు కూడా తిరస్కరించారు. ఎవరు అంటే మహారాష్ట్ర భక్త కవులు కూడా. ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని చెప్పింది ఎవరు అంటే నర్సీ మెహతా. వీళ్ళు ఇంకొక మెయిన్ పాయింట్ ఏం చెప్పారు అంటే మహారాష్ట్ర భక్త సాధువులు, ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, ఓరల్గా చెప్తున్నాను వినండి. అయితే కొంతమంది సన్యాసాన్ని తీసుకొని కుటుంబ జీవనానికి దూరంగా ఉంటూ భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే అలాంటి సన్యాసాన్ని ఏం తీసుకోకుండా, కుటుంబాన్ని దూరం చేసుకోకుండా కుటుంబంతో జీవనం అనేది సాగిస్తూ మనకి కావాల్సింది సంపాదించుకుంటూ జ్ఞానం అనేది వెతుక్కోవాలి, అంటే దేవుని సేవ అనేది చేసుకోవచ్చు అని ఈ మహారాష్ట్ర భక్త సాధువులు అనేవాళ్ళు చెప్పడం అయితే జరిగింది. 24th బిట్ కనుక చూస్తే మరాఠీ భక్తి గీతాలు ఏ విధంగా పిలుస్తారు అంటే అభంగ్ అనే పేరుతో ఈ భక్తి గీతాలని పిలుస్తూ ఉంటారు. ఆచారానుసారంగా వస్తున్న కొన్ని మత విధులను, సామాజిక వ్యవస్థను సరళమైన తార్కిక వివాదాలతో విమర్శించిన వారెవరు అంటే నాదఫందీలు, సిద్ధాచారులు, యోగులు. అందరూ కూడా ఏంటంటే ఒకటే, సమాజంలో ఉన్న అసమానతలను అనే వాటిని వ్యతిరేకిస్తూ ఉండేవారు. సో అందరూ చేసింది కూడా అదే. ఇక్కడ చూడండి, సేమ్ అదే మనకి ఇంతకుముందు మహారాష్ట్ర భక్త సాధువులు కానీ వీరశైవులు కానీ, ఇక్కడ వీళ్ళు నాదఫందీలు, సిద్ధులు, యోగులు వీరందరూ కూడా వ్యతిరేకించేది ఒకే పాయింట్ని, సమాజంలో ఏదైతే చెడు ఆచారాలు ఏమైనా ఉన్నాయో వాటిని విమర్శించడం. నిమ్న కులాల వారిలో ఎవరి బోధనలు వ్యాపించాయి అంటే నాదఫందీలు, సిద్ధులు, సిద్ధాచార్యులు, యోగులు. ఎందువల్ల అంటే వీళ్ళు ఎలాంటి ప్రపంచానికి దూరంగా ఉండాలి, అలాగే ధ్యానం అనేది చేయాలి, ప్రాణాయామం, యోగాసనాలు వీటన్నింటి ద్వారా ఏంటంటే మనం శిక్షణ అనేది పొందవచ్చు అని వీళ్ళు బోధిస్తూ ఉండేవారు అన్నమాట. ఎక్కువగా ఈ యొక్క బోధనలు అనేవి నిమ్న కులాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. బాహ్యమైన మత నిష్టను వ్యతిరేకిస్తూ దేవుడి మీద ప్రేమ, భక్తి, సమస్త మానవుల మీద దయా, కరుణ ఉండాలని చెప్పిన వారు ఎవరంటే సూఫీలు. అంటే మనకి భక్తి అనేది ఉన్నదని, లేకపోతే మతం పైన ఒక గౌరవం అనేది ఉన్నదని దానికే అంకితంలా ఉండకుండా, ఎవరైతే దేవుడి పైన ప్రేమ, భక్తి కలిగి ఉండి ఎవరైతే ఎదుటి వారికి సాయం చేసి వారిపైన దయా, కరుణ అనేది కలిగి ఉంటారో కలిగి ఉండాలని చెప్పిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ సూఫీలు. తర్వాత చూస్తే ఇస్లాం మతం సూఫీ తత్వంలో కనుక చూస్తే ఏకేశ్వర ఉపాసనను ఖచ్చితంగా పాటించాలని, ఒకే దేవుడికి విధేయులై ఉండాలని ఎవరు ప్రబోధించారు అంటే ఇస్లాం. ఇక్కడ ఏకేశ్వర ఉపాసన అంటే ఏంటంటే ఒకే దేవుడిని కొలవాలి, ఒకే దేవుడికి విధేయుడై ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ విధంగా బోధించిన వారు ఎవరు అంటే ఇస్లాం ఆ విధంగా బోధించింది. ముస్లిం పండితులు రూపొందించిన పవిత్ర న్యాయం ఏది అంటే షరియత్. నెక్స్ట్ కనుక చూస్తే ప్రపంచాన్ని మరిచిపోయి ప్రియుడు తన ప్రియురాలి కోసం తప్పించిపోయినట్లు ఎవరు దేవుడిలో ఐక్యాన్ని కోరారు అంటే సూఫీలు. సో ఈ బిట్ వినడానికి నవ్వొచ్చినా కూడా సో అక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే, ఆ విధంగా కోరిన వారు ఎవరు అంటే సూఫీలు. నెక్స్ట్ కనుక చూస్తే 31st బిట్ మధ్య ఆసియా ప్రాంతపు సూఫీలు ముఖ్యమైన కొంతమంది ఎవరు అంటే గజలీ, రూమీ, సాది అనేవాళ్ళు మధ్య ఆసియా ప్రాంతపు సూఫీలు. సూఫీ గురువుల పరంపరను ఏమంటారు అంటే సిల్సిలా అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ సూఫీ గురువులు కూడా ఏం చెప్పారు అంటే సిద్ధులు, యోగులు, నాదఫందీలు చెప్పినట్టుగానే వీళ్ళు కూడా మోక్షం పొందడానికి హృదయానికి శిక్షణ అనేది ఇవ్వాలి అని చెప్పారు. 33 బిట్ కనుక చూస్తే సూఫీ గురువులు ఎక్కడ సమావేశాలు జరిపేవారు అంటే ఖాన్కాహ్ అంటే ఇక్కడ ధర్మశాలలు అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న బిట్సే కాకుండా నేను ఓవరాల్గా
అక్కడ మధ్య మధ్యలో అంటే ఇంపార్టెంట్ మరీ లెసన్ అంతా కూడా పాయింట్స్ రూపంలో ఇక్కడ రాయలేం కదా, సో ఆ పాయింట్స్ కూడా నేను చెప్తున్నాను. మళ్ళీ అవి ఎక్కడ ఉన్నాయని వెతుక్కోకండి దయచేసి. వాటి మధ్యలో నేను మిస్ అయిన పాయింట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. సో సూఫీ శిక్షణకు సంబంధించిన మార్గాలు ఏంటి అంటే ఈ ఎవరైతే మిగతా సిద్ధులు, యోగులు, నాదఫందీలు ఉన్నారో వాళ్ళలాగే సూఫీలు కూడా హృదయానికి శిక్షణ ఇవ్వాలి అని అన్నారు కదా. సో ఆ శిక్షణ మార్గాలు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ జిక్ర్ అంటే ఏంటంటే నామాన్ని లేదా సూత్రాన్ని జపించడం. సామా అంటే పాడడం. రక్స్ అంటే నృత్యం చేయడం. నీతి కథలు చర్చించడం, ప్రాణాయామం, వీటన్నింటి ద్వారా ఏంటంటే హృదయానికి శిక్షణ అనేది ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. ఈ శిక్షణ మార్గాలు ఎవరి మార్గదర్శకత్వంలో సాధన చేసేవారు అంటే, సో ఇవన్నీ చేయాలంటే ఎవరొక్కర మార్గదర్శకత్వం, గురువు అనేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే గురువు లేదా పీర్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ బిట్ కనుక చూస్తే 11వ శతాబ్దం తర్వాత మధ్య ఆసియా నుంచి వచ్చిన సూఫీలు ఎక్కడ స్థిరపడ్డారు అంటే హిందుస్థాన్ అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. భారత ఉపఖండంలో అత్యంత ప్రభావవంతమైన సూఫీ వ్యవస్థల్లో ఒకటి చిస్తీ పరంపర. సో ఇవన్నీ అంటే కొన్ని శాఖలనే ఉన్నాయి. సో ఈ సూఫీలకు సంబంధించి ఈ చిస్తీ అనేది అందులో ఒక శాఖకి సంబంధించి. చిస్తీ శాఖకు సంబంధించిన సూఫీ ఉద్యమ శిక్షకులు ఎవరు అంటే అందులో శిక్షణ పొందిన వాళ్ళు ఎవరు అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, అతను అజ్మీర్కి చెందిన వ్యక్తి. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఢిల్లీకి, బాబా ఫరీద్ పంజాబ్. సో ఇవి మనకి ఏ విధంగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మేబీ మ్యాచ్ ది ఫాలోయింగ్లోకి ఇచ్చే అంటే ఒక వ్యక్తుల పేర్లు ఇచ్చి వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా ఢిల్లీ, బందనవాజ్ గిసుదరాజ్ అనేవాళ్ళు గుల్బర్గాకి చెందిన వాళ్ళు. అయితే సూఫీ సాధువుల సమాధులను ఏమంటారు అంటే గోరీలు అంటారు. ఈ గోరీలు అనే సమాధుల దగ్గరికి చాలామంది ప్రజలు వెళ్తూ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ సూఫీ గురువులకి అతీతమైన శక్తులు అనేవి ఉంటాయని. సో దాని ద్వారా ఏంటంటే వారి యొక్క ఇబ్బందులు కానీ రోగాలు కానీ తొలగిపోతూ ఉంటాయని ఎక్కువగా ప్రజలు నమ్ముతూ ఉంటారు. సో అందుకని గోరీలు అనేవి యాత్రా స్థలాల కింద మారడం కూడా జరిగింది. భారతదేశంలో భక్తి ఉద్యమం మరింత అభివృద్ధి చెందిన శతాబ్దం ఏది అంటే 13వ శతాబ్దంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఏవైతే ఇస్లాం, హిందూ, సూఫీ మతాలు, నాదఫందీలు కానీ, సిద్ధులు, యోగులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకరి భావాల వల్ల ఇంకొకరు ప్రభావితమవుతూ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ కనుక చూస్తే బమ్మెర పోతన ఎక్కడ జన్మించారు అంటే వరంగల్ దగ్గర బమ్మెర గ్రామంలో జన్మించడం అనేది జరిగింది. మహాభాగవతాన్ని రచించిన వారు ఎవరు అంటే పోతన. ఇతనికి సహజ కవి అనే బిరుదు అయితే ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు ఎవరు అంటే తాళ్ళపాక అన్నమాచార్య. ఇక్కడ వాగ్గేయకారుడు అంటే ఎవరంటే సొంతంగా వాళ్ళే పాటలు రాసుకొని వాళ్ళే పాడేవారిని వాగ్గేయకారులు అని అంటూ ఉంటారు. అన్నమయ్యకు గల బిరుదు ఏది అంటే పద కవిత పితామహుడు అనే బిరుదు కలిగిన వాళ్ళు. ఎవరి కీర్తనలు ఆశువుగా గ్రాంధిక భాషలో కాకుండా వాడుక భాషలో తెలుగు నుడికారాలతో ఉంటాయి అంటే అన్నమయ్య. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఎవరైనా పాడుకోవడానికి ఈజీగా ఉంటూ ఉంటాయి. అన్నమయ్య వెంకటేశ్వర స్వామిపై ఎన్ని వేల కీర్తనలు రాశాడని అన్నమాచార్య చరిత్రము ద్వారా తెలుస్తుంది అంటే 32,000 కీర్తనలు. సో ఇక్కడ అన్నమాచార్య చరిత్రము అనేది ఒక గ్రంథం. ఆ గ్రంథంలో 32,000 కీర్తనలు అనేవి అన్నమయ్య రాశారని తెలుస్తుంది. తూర్పు భారతదేశానికి చెందిన వైష్ణవ సాధువు ఒక సంఘ సంస్కర్త ఎవరు అంటే చైతన్య మహాప్రభు. సో ఇతను అంటే పశ్చిమ బెంగాల్ ఇప్పుడైతే బంగ్లాదేశ్ అంటున్నాం కదా. సో ఆ ప్రాంతానికి చెందిన ఒక సంఘ సంస్కర్త. హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు అంటే ఈ చైతన్య
మహాప్రభు కిందే చెప్పొచ్చు. ఇతను ఎక్కువగా ఏంటంటే సామూహిక భజనలు చేయడం కానీ, నాట్యం చేయడం కానీ ఎక్కువగా వ్యాప్తి చేశారని అయితే చెప్పవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే ఏదైతే భారతదేశంలో కొత్త మత విశ్వాసాలు అనేవి అభివృద్ధి చెందాయో అప్పటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. 17వ శతాబ్దానికి చెందిన భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే కంచర్ల గోపన్న. అతని యొక్క కాలం 1620-1680. స్వయంగా రచించి గానం చేసేవారిని ఏమంటారంటే వాగ్గేయకారుడు. ఇందాక చెప్పాను కదా. కంచర్ల గోపన్న ఏ శతకంలో 108 పద్యాలను రచించి శ్రీరామునికి అంకితం చేశారంటే దాశరథి శతకం. సో కంచర్ల గోపన్న అనేవారు తెలుసు కదా, భద్రాచలంలో రాముని యొక్క గుడిని మనకి శ్రీరామదాస్ సినిమాలో చూపిస్తారు కదా. సో అలా అన్నమాట. ఆ యొక్క గుడిని శిథిలం అయిపోతున్న గుడిని మళ్ళీ తిరిగి నిర్మించడం అయితే జరిగింది. అయితే ఇతను ఏ యొక్క ప్రాంతానికి తహసీల్దార్గా పనిచేశారు అంటే పాల్వంచ అనే ఒక ప్రాంతానికి తహసీల్దార్గా పనిచేశారని చెప్పవచ్చు. తర్వాత కనుక చూస్తే కర్ణాటక సంగీతంలో అనేక కీర్తనలు స్వరకల్పన చేసిన వారు ఎవరు అన్నా కూడా కంచర్ల గోపన్నే. తర్వాత రామచరిత్ మానస్ను ఎవరు రచించారు అంటే తులసీదాస్. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్టే. రామచరిత్ మానస్ను ఏ భాషలో రచించారు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న అవధ్ భాషలో. సో అవధ్ భాష అనేది ఉత్తరప్రదేశ్లో వాడుకలో ఉన్న భాష. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క పాటలు అనేవి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా బాగా పాడుకుంటూ ఉండేవారు. అపర వాల్మీకి, రెండవ వాల్మీకి బిరుదు కలిగిన వారు ఎవరు అన్నా మనకి తులసీదాస్ గారే. అస్సాంకు చెందిన 15వ శతాబ్దపు చివరి కాలం నాటి తులసీదాస్ సమకాలీనులు ఎవరు అంటే శంకరదేవుడు. ఇతని యొక్క తులసీదాస్ యొక్క సమకాలీనులు ఈ శంకరదేవుడు అనేవారు. ఇతను ఏంటంటే విష్ణు భక్తిని ప్రేరేపిస్తూ అస్సామీ భాషలో కావ్యాలను, నాటకాలను రచించిన వారు ఎవరు అంటే శంకరదేవుడు. భగవన్నామ జపం ధ్యానం కోసం మందిరాలను ఏర్పాటు చేసే సాంప్రదాయాన్ని ఏమంటారు అంటే నామ్ఘర్ అని అంటూ ఉంటారు. ఈ నామ్ఘర్ అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళి భజనలు కానీ, ధ్యానాలు, జపాలు ఇవన్నీ చేసుకోవడానికి ఒక స్థలం లాంటిది నామ్ఘర్ అంటే. 16వ శతాబ్దంలో జీవించిన రాజపుత్ర స్త్రీ మేవారు కుటుంబ వారి కోడలు ఎవరు అంటే మీరాబాయి. మీరాబాయి తెలుసు కదా, ఈమె ఒక కృష్ణుని భక్తురాలు. అంటరాని వాళ్ళని చెప్పే కులంలో పుట్టి గొప్ప సాధువైన ఎవరికి మీరాబాయి శిష్యురాలు అంటే రవిదాసు. సో ఈ రవిదాసుకి మీరాబాయి శిష్యురాలు. మీరాబాయి భజన గీతాలు ఎక్కడ జనబాహుల్యంలో వ్యాప్తమయ్యాయి అంటే రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించాయి. భక్త సాధువుల రచనల్లో విశిష్టమైన లక్షణాలు ఏంటి అంటే ప్రాంతీయ భాషల్లో రాయడం, పాడడానికి వీలుగా ఉండడం. వీళ్ళందరూ కూడా మీరాబాయి కానీ లేకపోతే మనకి తులసీదాస్ కానీ వీళ్ళందరూ ఏంటంటే వారి యొక్క స్థానిక భాషల్లో రాయడం ద్వారా అవి ఎంతో కాలం ప్రజల నుంచి అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఆ విధంగా వస్తూ ఉండేవన్నమాట. అలాగా ప్రాముఖ్యత అనేది సంతరించుకుంటూ ఉండేది. 15-16 శతాబ్దాల మధ్య జీవించిన ఒక భక్త సాధువు ఎవరు అంటే కబీర్. కబీర్ రాసిన పద్యాలు వేటిలో చేరాయి అంటే గురు గ్రంథ సాహిబ్, బీజక్, పంచవాణి అనే వాటిలో అయితే కబీర్ యొక్క పద్యాలు అనేవి చేరాయని చెప్పుకోవచ్చు. తర్వాత బాబా గురునానక్ ఎక్కడ జన్మించారు అంటే పాకిస్తాన్లోని తలవండి అంటే నాన్కన్ సాహెబ్ అనే ప్రాంతంలో బాబా గురునానక్ గారు జన్మించడం జరిగింది. ఇతడు రావి నది ఒడ్డున ఏ కేంద్రాన్ని స్థాపించారు అంటే డేరా బాబా నానక్ అనే ఒక కేంద్రాన్ని స్థాపించారు. అది ఎక్కడంటే కర్తార్పూర్లో స్థాపించారు. ఇతని అనుచరులు మత విశ్వాసం, కులం, స్త్రీ పురుష భేదంతో నిమిత్తం లేకుండా ఎక్కడి కలిసి భోజనం చేసేవారు అంటే లంగర్ అనే ప్రదేశంలో భోజనం చేస్తూ ఉండేవారు. లంగర్ అంటే ఏంటంటే వంటశాల లేదా ధర్మశాల అని కూడా పేరుంది దానికి. గురునానక్ అనుయాయుల సంఖ్య ఏ శతాబ్దంలో పెరుగుతూ వచ్చిందంటే 16వ శతాబ్దంలో. 16వ శతాబ్దం అంటే అతని వారసుల యొక్క కాలం అంట 16వ శతాబ్దం.
సో ఆ కాలంలో ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. అయితే ఎందుకు దేనివల్ల అంటే ఇతని యొక్క అనుయాయుల్లో ఎక్కువ మంది ఎవరు ఉండేవారు అంటే వర్తకులు కానీ, వ్యవసాయదారులు కానీ, వృత్తి పనివారు కానీ ఎక్కువగా ఉంటూ ఉండేవారు. అయితే ఎందువల్ల అంటే ఈ గురునానక్ గారు ఏం చెప్పారంటే అతని యొక్క అనుయాయులకి సొంత గృహాలు అనేవి గృహస్థులై ఉండాలి అని చెప్పడం ద్వారా ఏంటంటే ఈ యొక్క వీళ్ళందరూ కూడా అనుయాయుల కింద అయితే చేరడం జరిగింది. నెక్స్ట్ చూస్తే బాబా గురునానక్ యొక్క బోధనలు, ఇతని యొక్క బోధనలు ఏంటి అంటే నామ్ అంటే సరైన ఆరాధన అని, దాన్ అంటే ఇతరుల సంక్షేమం అని, ఇస్నాన్ అంటే మంచి నడవడిక. నామ్, దాన్, ఇస్నాన్ అనేవి ఎవరి బోధనలు అని అడగవచ్చు. బాబా గురునానక్ గారి యొక్క బోధనలు. ప్రస్తుతం బాబా గురునానక్ యొక్క బోధనలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఏ విధంగా అంటే నామ్ జఫ్నా అంటే సరైన విశ్వాసం, కీర్తి కర్ణ అంటే నిజాయితీతో కూడిన విశ్వాసం, వంద్ చక్నా అంటే ఇతరులకు సహాయపడడం. సో నామ్, దాన్, ఇస్నాన్ అనేదాన్ని నామ్ జఫ్నా, కీర్తి కర్ణ, వంద్ చక్నా అనే పేర్లతో అయితే పిలువబడడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకి ఈ ఏవైతే దైవ సంబంధ భక్తి మార్గాలు అనే లెసన్కి సంబంధించి. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక లెసన్ ఉన్నది మనకి 7th క్లాస్ సోషల్కి సంబంధించి రాజులు కట్టడాలు అనే లెసన్. సో అది కంప్లీట్ అయిపోగానే మనం మెథడ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో మెథడ్స్ అనేవి స్టార్ట్ చేస్తానని ఇవి చెప్తున్నారని అనుకోవద్దు, వాటికి సంబంధించిన నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఏవైతే డిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటి నుండి నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, అందువల్లే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.